హలో ఎవ్రీవన్, మన ఏపీలో ఏపీపీఎస్సీ నుంచి వరుస నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఏపీపీఎస్సీ నుంచి 4 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఆ 4 నోటిఫికేషన్ల గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఈరోజు రీసెంట్గానే మీకు ఏపీపీఎస్సీ నుంచి 5వ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి 5వ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎప్పటి నుంచి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి, సిలబస్ ఏమిటి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. లేట్ చేయక వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇక్కడ మీరు ఇప్పుడు గమనించవచ్చు, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. మీకు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 26వ తేదీ, డిసెంబర్ 26వ తేదీ రీసెంట్గానే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి వచ్చిందంటే మనకి ఈ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే స్టేట్ లెవెల్లో మనకైతే 21 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ శాలరీ వివరాలు కూడా ఇచ్చారు. శాలరీ అనేది మీకు 57,100 నుంచి 1,47,760 రూపాయలు ఇస్తాము అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మ్యాక్సిన్ అయితే చేయడం జరిగింది. ఎవరికైతే మనకి జూలై 1 నాటికి 2023 జూలై 1 నాటికి 18 to 42 ఇయర్స్ మధ్య ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీరు అప్లికేషన్ ఎప్పటి నుంచి పెట్టుకోవాల్సి ఉంటుందంటే 2024లో జనవరి 30వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 19వ తేదీ వరకు కూడా అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. నైట్ 12 గంటల వరకు క్లియర్ నోటిఫికేషన్ అయితే మ్యాక్సిన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. మీకు రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ కూడా మీకు అది కంప్యూటర్ బేసిక్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది కూడా ఒకే ఎగ్జామ్ ఉంటుంది, కానీ 3 పేపర్లు అయితే ఉంటాయి. రిటర్న్ ఎగ్జామ్ అనేది మీకు ఏప్రిల్ మేలో అయితే జరుగుతుంది 2024లో. కానీ ఎగ్జాక్ట్గా డేట్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే మీకు ఇంకా అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే కాలేదు. కాబట్టి అప్లికేషన్ స్టార్ట్ అయితే కంపల్సరీ మీకు అయితే ఆఫీషియల్ అప్డేట్ ఆఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళైతే మీకు అప్డేట్ అయితే చేస్తారు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేసి. హాల్ టికెట్ కూడా అప్పుడే మీకు అయితే అప్డేట్ అయితే చేస్తారు. ఇక్కడ మనకి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. 21 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి, మీరైతే గమనించవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకుంటే మస్ట్ పాస్ ఇస్ బేసిక్లీ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్, మెకానికల్ లేదా కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లాంటి సంబంధిత బ్రాంచ్లో ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేసి క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత మనం ఏజ్ లిమిట్ వివరాలు అయితే గమనిద్దాం. సో ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది మీకు అయితే మినిమం 18 to 42 ఇయర్స్ మధ్య అయితే ఉండాల్సి ఉంటుంది. అది కూడా జూలై 1, 2023 నాటికి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీఎస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది. పర్సనలీ విత్ బెంచ్ మార్క్స్ డిజేబుల్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుంది అనేసి క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ హౌ టు అప్లై ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఇంకా మీకైతే నోటిఫికేషన్ ఇచ్చారు, అంతేకాని మీకు అప్లికేషన్ స్టార్ట్ అయితే అవ్వలేదు. కాబట్టి మీరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి పాయింట్ కూడా మీరైతే స్టడీ చేసి చెక్ చేసిన తర్వాతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. జనవరి 30వ తేదీ నుంచి మీకు అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. పేమెంట్ కూడా మీరైతే ఆన్లైన్లో చేయవలసి ఉంటుంది. మీకు ఇక్కడ ఫీజెస్ అంటే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది మీకు 250 రూపాయలు అయితే ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు అనేది 120 రూపాయలు అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలాంటి వాళ్ళకైతే 120 ప్రాసెసింగ్ ఫీజులో వాళ్ళకి తగ్గించే అవకాశం అయితే ఉంది అని క్లియర్ నోటిఫికేషన్ అనేది మెన్షన్ అయితే చేశారు. మీరైతే గమనించవచ్చు. మోడ్ ఆఫ్ పేమెంట్స్ అనేది కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటారు కాబట్టి మీరు ఆన్లైన్ కూడా పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. క్లియర్ నోటిఫికేషన్ అనేది మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, హాల్ టికెట్ ఎప్పుడు ఇస్తాము అనేసి క్లియర్గా మొత్తం కూడా మీకు త్వరగా అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళైతే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. క్లియర్ నోటిఫికేషన్ అనేది మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇదంతా కూడా మొత్తం కూడా మనకి అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ వివరాలు అయితే తెలిసినప్పుడు అయితే చేద్దాం. సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కంటే ముందు ఇక్కడ కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయో గమనిస్తే ఓసీ వారికి 10 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు, బీసీఏ వారికి 2 పోస్టులు, బీసీబీ వారికి 1 పోస్టు, బీసీడీ వారికి 2 పోస్టులు, బీసీఈ వారికి 1 పోస్టు, ఎస్సీ వారికి 3 పోస్టులు. టోటల్గా మనకి మన స్టేట్ వైజ్ 21 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. క్లియర్గా నోటిఫికేషన్ అయితే గమనించవచ్చు. ఇక్కడ మనకు ఓసీలో 3, ఈడబ్ల్యూఎస్లో 1, ఇక్కడ కూడా సేమ్ అదే ఇచ్చారు, మనకైతే గమనించవచ్చు. సో తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ వివరాలు అయితే గమనిస్తే ఇక్కడ మనకి ఒకటే ఎగ్జామ్ అయితే ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 పేపర్లు అయితే ఉంటాయి. అది కూడా మీకు కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకు పేపర్
పేపర్ 1లో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటుంది. మీరు సాధారణంగా ఏపీపీఎస్సికి ఏ సిలబస్ అయితే ప్రిపేర్ అవుతారో, గ్రూప్స్కి ఏ సిలబస్ అయితే ప్రిపేర్ అవుతారో అదే సిలబస్ అయితే ఉంటుంది, ఏం మారదు. ఓకేనా. 150 క్వశ్చన్స్ అయితే ఉంటే 150 మినిట్స్ టైం ఇస్తారు, 150 మార్క్స్ అయితే ఉంటుంది. పేపర్ 2లోగా మనకు సేమ్ సివిల్, మెకానికల్, కెమికల్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ అయితే ఇస్తాయి. ఇక్కడ కూడా మీకు అయితే 150 మినిట్స్, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అయితే ఉంటాయి. పేపర్ 3లోగా మీకు అయితే ఎన్విరాన్మెంటల్ సైన్స్ మీద, టెక్నాలజీ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 టైమింగ్ అయితే ఉంటుంది. టోటల్గా 450 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎవరికైతే స్కోర్ బాగా వస్తుందో వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి డైరెక్ట్గా అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటామని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకు సిలబస్ వివరాలు కూడా ఇచ్చారమ్మా. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కింద ఏ టాపిక్స్ నుంచి ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని క్లియర్గా మొత్తం అయితే ఇచ్చారు. సో మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని సిలబస్ మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకొని స్టడీ చేసి ప్రిపరేషన్ అయితే అవ్వండి. సాధారణంగా మీకు ఏపీపీఎస్ గ్రూప్స్కి ఏ సిలబస్ అయితే ఉంటుందో అదే సిలబస్ అయితే ఉంటుంది, ఏం మారదు. సో ఓకేనా. సో ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, అయితే రిప్లై తీస్తాను. నోటిఫికేషన్ లింక్ అదేవిధంగా అప్లికేషన్ లింక్ కూడా ఈ వీడియోకి కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకొని నోటిఫికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకొని, ఇంకొక విషయం మనకి ఏపీపీఎస్ నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ యొక్క ఫుల్ నోటిఫికేషన్ అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఆ గ్రూప్ 1 ఫుల్ నోటిఫికేషన్ అనేది నేనైతే మీకు ఈరోజు ఈవినింగ్ ఒక 8 o'clock లోపలే మీకు అయితే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఫైనల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా వీడియోని లైక్ చేస్తే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.